నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. ఇక్కడ దావీదు రాజు ఆయన మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో ఇలాగ అంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుస్తున్నాను. ఆనాడు భక్తులు వారి మరణాన్ని వారు ఎరిగి ఇలాగ అన్నారు, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవుస్తున్నాను. విల్సన్ గారు ఎక్కడికి వెళ్ళినాడు? లోకులందరూ పోవలసిన మార్గాన పోయినాడు. లోకులందరూ ఎట్లా వెళ్ళిపోతున్నారో అట్లా లోకులందరూ పోవలసిన మార్గాన ఆయన వెళ్ళినాడు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? తర్వాత తన కుమారుడితో చెప్పిన మాట ఏంటంటే, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించినడలా నువ్వు ఏ పని పూనుకునినో ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకుందు. ఎందుకంటే తన కుమారుడైన సొలొమోనుతో ఇలాగ చెప్తున్నాడు, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని కొన్నిసార్లు కొందరు పిల్లలకు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారికి ఎంతో బాధ, దుఃఖము, వేదన ఉంటుంది. ఇక్కడ సొలొమోను రాజుకి దావీదు చెప్పిన మాట ఏంటంటే, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని. ధైర్యం అనేది ఎంతో అవసరం. ఈ కుటుంబానికి కూడా ఎంతో ధైర్యము, ఆదరణ అవసరం. అందుకని ఇక్కడ ఆనాడు భక్తులు చెప్పిన మాటలు అదే మనము సంఖ్యాకాండంలో కూడా ఒక భక్తుడు ఇలా యెహోషువ అంటాడు, ఏమంటాడు? సర్వలోకుల మార్గంలా వెళ్తున్నాడు, సర్వలోకులు వెళ్ళినట్టుగా వెళ్తున్నాను అన్నాడు. అట్లా భక్తుల యొక్క జీవితం ఒక్కొక్కరు ఒక కాలాల్లో వారు వెళ్ళేటప్పుడు ముందుగానే వారు తెలియపరుస్తూ, నేను ఇలాగందును 3వ వచనం, భూమి మీద భక్తులే వారు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. ఆయన భక్తుల మరణం ఆయనకు తెలిసి ఉంటుంది. అందుకనే భక్తులు దేవుని దృష్టిలో విలువైన వారు, దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారు కనుక మన జీవితం అనేది ఆనాడు 1980 నుంచి అక్క ఎలిసెక్క మాకు బాగా తెలుసు. మేము కోరమండకి వెళ్ళేది. అప్పుడు కోరమండ అన్న రూబెన్ అన్న వచ్చింది 81 లాస్ట్లో వచ్చిండు. 80లో మేము అక్కడికి వెళ్ళేవారు. 80లో వెళ్ళినప్పుడు అక్కడ గాబ్రియల్ అన్న కౌరవులు ఉండేవారు. అక్కడ మేము 80 నుంచి కూడా ఈ సహవాసంలో మాకు అక్కడ 80 నుంచి కౌరవం నుంచి స్టార్ట్ అయింది. తర్వాత 81 లాస్ట్లో రూబెన్ అన్న వచ్చినాడు. అప్పుడు మేము మళ్ళా కోదాడికి వచ్చినాం. అన్న రూబెన్ అన్న కోదాడు వచ్చినప్పుడు మేమందరం అక్కడికి వచ్చేవారు. ఎల్సన్గా కూడా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చేవారు. ఎల్సన్ గారు వచ్చినా కానీ ఎంతో మౌనంగా ఉండేవారు. ఎందుకంటే ఆయనకున్న మౌనము ఎంతో, తన దృష్టిలో చూస్తే ఎప్పుడు కూడా ఒక మౌనాన్ని పాటించేవారు. ఆయన దృష్టికి ఎంతో విలువైంది. దేవుడు తన యొక్క జీవితాన్ని, తన యొక్క భక్తి జీవితాన్ని చివరి వరకు కూడా కాపాడుకొని తాను దేవుడి కొరకు నమ్మకంగా చివరి వరకు జీవిస్తూ వచ్చినాడు. ప్రకటన